క్లుప్తంగా కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. స్తోత్రం. దయచేసి మొబైల్ కాన్ఫరెన్స్ లో ఉన్న వాళ్ళు మీ ఫోన్స్ మ్యూట్ లో పెట్టుకోండి. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయునే అనేసాడు. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన వెనుకల్లో ఆశీర్వదించుగాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రం మా ప్రభు, దయా సముద్రుడా, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, మా వెనుకని పరిశుద్ధాత్మ ద్వారా మీరు చదివించిన ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని మీరే ఆశీర్వదించండి, ఇరిచి వడ్డించండి. యేసు ప్రభువా, నీవు ఈ వాక్యమును నా తండ్రి మా జీవితాల కొరకు ఏనాడో రాయించి పెట్టావు గనక మాకు ఆహారముగా ఈ జీవ వాక్యమును ఇప్పుడు మీరు వడ్డించండి. నిదాసుడివాడు ఇటు కార్యమునకు నిదాసుడు చాలిన వాడు కాదు, కానీ నీ కృపను బట్టి దాసుని దోషముల అపరాధములన్నీ నీ రక్తముతో కడి అభిషేకించి నిదాసుని నోటిని మాటలుంచి మా అందరితో మీరే మాట్లాడమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. చాలా క్లుప్తంగా కేవలం 5 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను, కానీ శ్రద్ధగా వినాలి. ఏంటి విషయం అనగా, ఏంటి సంగతి అనగా, పరలోకంలో పరమదేవుడు సృష్టికర్త, సర్వ విశ్వమును సృష్టించినటువంటి సర్వాధికారి అయిన దేవుడు తండ్రి మహిమ కలిగినటువంటి సింహాసనం మీద ఆయన కూర్చొని ఉన్నాడు. మన దేవుడు మానవ కల్పితం కాదు. మన దేవుడు మనుషుల యొక్క పుకిట పురాణం కాదు. మనుషులందరూ కూడబలుకొని ఒక పాత్రను పుట్టించి ఇతనే మన దేవుడు అనుకుని అలాంటి అజ్ఞానంలో నుండి ఈ బైబిల్ గ్రంథంలోని దేవుడు పుట్టలేదు. అందరినీ పుట్టించినవాడు, అన్నిటినీ సృష్టించినవాడు అయినవాడే మన దేవుడు బైబిల్ గ్రంథంలో ప్రత్యక్షమవుతున్న దేవుడు. అయితే ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. మన దేవుడు
మరి దిక్కులేనివాడు కాదు, ఆయన సర్వోన్నతుడు. మనుషుల దయాదాక్షిణ్యాలు ఆయనకు అవసరం లేదు. గొప్పవాడు, అన్నిటినీ సృష్టించాడు, లేకుండా కూడా చేయగలడు, సర్వశక్తి కలిగిన వాడు. ఆయన ఎక్కడున్నాడు అంటే మరి సింహాసనం మీద కూర్చున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన పొజిషను మనకు యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. రాజు అయిన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఈ అత్యున్నతమైన సింహాసనం అంటే ఇంకా అంతకు మించిన గొప్ప సింహాసనం లేదు. అంతకు దిగువ స్థాయిలో సింహాసనాలు ఉన్నాయి. కానీ మన ప్రభువు, మన దేవుడు కూర్చున్న సింహాసనం యొక్క పరిమాణం, సైజు ఎంత అంటే ఇక అంతకంటే ఉన్నతమైన సింహాసనం లేదు, ఎప్పటికీ కూడా రాదు. అలాంటి సర్వోన్నతమైనటువంటి సింహాసనం మీద, అత్యున్నత సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడై అన్నిటినీ ఆయన గమనిస్తూ ఉన్నాడు. దేవుడు, ప్రియ దేవుని బిడ్డలారా, అన్నిటినీ గమనిస్తున్నాడు. ఆయన నిద్రపోవడం లేదు, లేక పరజ్ఞానంగా ఏదో ఒక మాలోకం అంటారు అలా ఏమీ పట్టనట్టు అలా లేడు దేవుడు. దేవుడు చాలా మరి చురుకైనటువంటి వాడు, ప్రియదేవుని బిడ్డలారా. గనుకనే మనకు ఇంత పెద్ద బైబిల్ గ్రంథం వచ్చింది. దేవుడు సోమరి వాడైతే బైబిల్ గ్రంథం రాదు. దేవుడు ఒక అయోమయం లాగా పట్టి పట్టనట్టు అలా ఉంటే ఈనాడు మన చేతిలో బైబిల్ రాదు. దేవుడు చాలా యాక్టివ్గా ఉన్నాడు. ప్రతి విషయాన్ని ఆయన పట్టించుకుంటున్నాడు. తర్వాత ఒక క్రమబద్ధంగా సకల కార్యాలను ఆయన నిర్వహిస్తున్నాడు అనేది వాస్తవం. దానిని మనం మనస్కరించాలి. దేవుడు చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఆయన మాట్లాడేవాడు, పనిచేసేవాడు. తర్వాత ఆయన మరి పరిస్థితులను గమనించేవాడు. ప్రియదేవుని బిడ్డలారా, మరి నాకు సాటి, నాకు పోటీ ఎవరు అనేటువంటి వాడు, అంటే నాకు సాటి ఎవడు అంటున్నాడంటే ఏంటి అంటే అన్ని విషయాలు గమనిస్తున్నాడు. మనుషులు మరి ఈయన వదిలేసి వేరే దేవతలను ఆరాధిస్తుంటే ఆ విషయాన్ని ఆయన గట్టిగా పట్టుకున్నాడు. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 46:9. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకున్నది. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడును లేడు. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా? తర్వాత 10వ వచనం, నా ఆలోచన నిలుచుననియో, నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియో చెప్పుకొనొచ్చు. ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను. ఇది దేవుని పొజిషన్.
ఏమన్నాడు 10వ వచనంలో? నా ఆలోచన నిలుచుననియు. మనుషులందరి ఆలోచన నిలవు. మంత్రులు, ప్రధానమంత్రులు, దేశ అధికారులు, ధనవంతులు బోళ్ళని ఆలోచించుకుంటారు. డబ్బులున్నాయి కదా, అధికారం ఉన్నది కదా, ఆలోచనలు నెరవేరుతాయి అనుకుంటారు. మనుషుల ఆలోచనలు నిలబడవు. ఎంత వాడు ప్రణాళిక రచించినా మనుషుల ఆలోచన నిలబడవు. కొద్ది రోజులు నిలబడినట్టుంటాయి. కాలం గడిచే కొలు తెలుస్తుందో రే మన ఆలోచన నిలబడట్లేదు. ఇవన్నీ తాత్కాలికమే. ఆలోచనలన్నీ నీరుగారిపోతున్నాయి. మనం ఆలోచించింది ఒకటి, జరిగేది ఒకటి అనేది కాలంలో మనుషులకు తెలిసి వస్తుంది. అందుకనే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచెను అనే సామెత పుట్టింది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు. ఏ మనుషులు వాళ్ళకి ఆలోచించుకుంటున్నారు, ఏదో సాధిద్దాం, ఏదో చేద్దాం, నా జీవితం ఇలా ఉండాలి, నా లైఫ్ ఇలా ఉండాలి అన్ని. అయితే దేవుడు అన్నట్టు మనం అనలేం. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నా ఆలోచన నిలుచుననియు అన్నా. నా ఆలోచన నిలుచును అంటే ఆ మాట మనం ఎక్కడ అనగలం? ఆ మాట మనం కూడా అంటే దేవుడు అన్న మాటకు విలువ ఉండదు, లేదు. అందరి ఆలోచన నిలిస్తే ప్రత్యేకంగా దేవుడు చెప్పే ప్రయోజనం ఏంటి? నా ఆలోచన నిలుచును అని అంటే మనుషుల ఆలోచనలు ఎవరి నిలవట్లేదు, ఆయన ఆలోచన ఒక్కటే నిలుస్తుంది. ఆయన ఏం ఆలోచించుకుంటాడో అది స్థిరంగా ఉండిపోతుంది. ఎంత వ్యత్యాసమో చూడండి. కనుక దేవుని దగ్గర మనం భయం కలిగి మరి కాసంత జాగ్రత్తగా ఉండడం మంచిది. దేవుణ్ణి ఎరగని వారు, దేవుణ్ణి నమ్మని వారు ఎలాగైనా మాట్లాడని, కానీ ఇంత గొప్ప దేవుని దగ్గరకు వచ్చిన మనం ఆయనకు మనం భయపడదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఊరిక మనకేదో పెద్ద తెలివి ఉన్నది, జ్ఞానం ఉన్నది అని మనం చేయొద్దు. బైబిల్ గ్రంథంలోని దేవునితో మనం పెట్టుకోకూడదు. ఎవరు పెట్టుకోవద్దు, ఆయనకి ఎదురెళ్ళొద్దు. ఆయనకి ఏ లక్షణం ఉన్నదో చెబుతున్నాడు. నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు అన్నాడు. చూసారా? నా చిత్తమంతా నేను నెరవేర్చుకుంటానని వేసాడు, సవాలు ఇసిరాడు. నా ఆలోచన నిలుచును, నా చిత్తమంతయు నేను నెరవేర్చుకునేది. నా చిత్తమంతా నెరవేర్చుకునే సామర్థ్యం, బలము, శక్తి ఇవన్నీ నాకున్నాయి. మనుషులు ఎవడనగలడు అన్నా సరే అదంతా అజ్ఞానమే. మనుషులు కాసంత తెలివి రాబోతుంది, వయసు రాబోతుంది, అరే డబ్బులు సంపాదించాలరా, కోట్లు సంపాదించాలి, మేడలు సంపాదించాలి, ప్రపంచ ధనవంతుడు కావాలని పరుగులు తీస్తాడు కదా. ఆ టైంలో వాడికి కొన్ని కలిసి వస్తాయి. రాగానే వాడు అనుకుంటాడు, నేను అనుకున్నది నెరవేరింది, డబ్బులు వస్తున్నాయి అనుకుంటాడు. ఏదో వ్యాపారం చేశాడు, కోట్లు కలిసి వచ్చాయి. ఆ కోట్లు వచ్చి ఆయన మురిసిపోతా ఉంటాడు. ఇంకొక వ్యాపారం చేస్తాడు, అందులో కోట్లు వస్తూ ఉన్నాయి. అంటే నేను అనుకున్నవంతా నెరవేరుతుంది, డబ్బులు సంపాదిస్తున్నా అనుకుంటాడు కదా. అప్పటికే వానికి దాదాపు ముసలితనం ఎంటర్ అయిపోతుంది. ఆ విషయం గమనించడం, నేను అనుకున్నది నెరవేరుతుంది అనుకుంటున్నాడు. అప్పటికే వానికి ముసలితనం ఎంటర్ అయిపోయింది. ఇంకా కొన్నేళ్ళు గడిస్తే వాడు కోట్లు కూడబెడతాడు, కానీ
అందులో ఒక 100 రూపాయలు వాడి పొట్టకు వాడు మంచి భోజనం తినడానికి అవకాశం లేని ఆరోగ్య పరిస్థితి, వయసు రీత్యా ఇంకా అనేక రకాల రీత్యా సంభవిస్తా ఉంటుంది. కోట్లున్నాయి కానీ వయస్సు లేదు, కోట్లున్నాయి కానీ ఆరోగ్యం లేదు. పెద్ద మేడలు ఉన్నాయి, నౌకర్లు ఉన్నారు, కానీ మంచాన్ని బట్టి రేపా మాపా అనేటట్టున్నాడు. మనుషులు చిత్తం నెరవేర్చుకోవడం ఏంటండి? ధనవంతులు చూసి వరక బాధపడి నాకు ఆ స్థితి లేదు అనుకోవద్దు ప్రియదేవుని బిడ్డలారా. ధనవంతుడు లోకం వదిలిపోవడానికి ఎంత బాధపడతాడో చెప్ప సఖ్యము కాదు. అరే ఎన్ని కోట్లున్నాయి, చిటికేస్తే 100 మంది నౌకర్లు వస్తారు, కానీ నా ఆరోగ్యం రాదు, నాకు యవ్వనం రాదు. కోట్ల ఆస్తులు ఉన్నాయి, కార్లు వస్తాయి, మేడలు వస్తాయి, మిద్దులు వస్తాయి, ఇంకొక ఇన్ని మేడలు కొనగలను, కానీ ఆరోగ్యం తెచ్చుకోలేను. ఆ మంచాన్ని పట్టిన తర్వాత తెలుస్తుంది, డబ్బుతో ఆరోగ్యాన్ని తెచ్చుకోలేము, డబ్బుతో వయస్సును తెచ్చుకోలేము, మరణం లేకుండా చేసుకోలేము. దేని కొరకు ప్రయాసపడ్డాను, దేని కొరకు ఆరాటపడ్డాను, ఏదో సాధిందాం, ఏదో నాకు ఒక గోల్ ఉన్నది అనుకున్నాను. ఏ గోల్ లేదు. ఇదంతా వీడు గోలు కాదు, సైతాను గోలు, వీడిని ఇలా నడిపించడం. దేవుడు అనే సబ్జెక్టు, దైవమును వెతకాలి, తెలుసుకోవాలి, ఆయనను అంగీకరించాలి, ఆయనతో సమాధానపడాలి అని ఈ మార్గంలో నడవకుండా డబ్బు సంపాదించి కోట్లు మేడలు సంపాదించి ఏదో అనుకున్నది సాధించాలి. ఏడు అనుకున్నది సాధిస్తావు నువ్వు? నీ ఆయుష్ ఎంత ఈ లోకంలో? నేను చెబుతున్న మనుషులకి బుద్ధి జ్ఞానం లేదు తెలుసా. వాడు ఎంత చదువుకున్నవాడైనా కానీ కళ్ళ ముందు కోట్లకు ఎగిసిన కెరటం లాగా కోట్లను కూడబెట్టిన వ్యక్తులందరూ కాలగర్భంలో కలిసిపోయారు, మట్టికి మన్ను అయిపోయారు. దేశ అధికారులైన వాళ్ళు, ప్రపంచాన్ని గడగడలాడించిన వాళ్ళు, ప్రపంచ దేశాలు అయ్యే బాబోయ్ ఆ ఫల నాయకుడు మహాశక్తివంతుడు, ఆయన మనం ఎదుర్కోలేం, ఆయనకు దాసులు అయిపోవాలని ప్రపంచ దేశాలు భయపడినటువంటి బల పరాక్రమము కలిగిన చక్రవర్తులందరూ శవాల దిబ్బలైపోయారు. పురుగులు బట్టి వాళ్ళ శరీరాలు మట్టికి మన్నైపోయాయి. ప్రియదేవుని బిడ్డలారా, ఇదంతా కళ, ఇది వాస్తవం కాదా? ఇది జరగలేదా? మానవ చరిత్రలో ఇలాంటి సంఘటనలు జరగలేదా? లేకపోతే ఒక కళ, భ్రమ? ఇది కళ కాదు, భ్రమ కాదు, వాస్తవం. వాస్తవమే కానీ ఇప్పుడున్న మనుషులు దానిని చూడరు, పట్టించుకోరు. గనుకనే మనుషులకు జ్ఞానం ఉన్నదంటాం, బుద్ధి లేదు, అంత తెలివి లేదు. గనక దేవుణ్ణి ఎదిగిన మనకైనా తెలివి ఉండాలి. నా దేవుడు గొప్పవాడు, ఆయన ఎలాంటి వాడంటే ఆయన చిత్తమునంతా ఆయన నెరవేర్చుకుంటాడు. అది ఆ మాట నేను అనలేను, మీరు అనలేరు. ఆయన చిత్తమంతా ఆయన నెరవేర్చుకునే శక్తివంతుడు నా దేవుడు. కాబట్టి దేవుడు పని లేకుండా అమాయకంగా ఏదో ఒక పరిజ్ఞానంగా నమ్మినటువంటి దేవుడు లేడు.
చాలా చురుకుగా ఆయన ఉన్నాడు, చాలా యాక్టివ్గా ఆయన ఉన్నాడు, చాలా మరి లోకం మీద దృష్టి పెట్టి ఆయన ఉన్నాడు. సర్వ సమాజము మనుష్యులు ఆయనను గురించి ఏమనుకుంటున్నారు అని ఆయన పట్టించుకుంటున్నాడు. ప్రతి విషయాన్ని ఆయన పట్టించుకుంటున్నాడు, మానవ చర్యలను పట్టించుకుంటున్నాడు, ఆలోచనలను పట్టించుకుంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అయితే నా అంశం ఏంటంటే సకలమును ఆయన పట్టించుకున్నట్లుగానే భక్తిని కూడా ఆయన పట్టించుకుంటున్నాడు. ఇది ఈనాటి అంశం. ప్రియదేవుని బిడ్డలారా, భక్తిని పట్టించుకుంటున్నాడు. భక్తిని చేయమన్నవాడు ఆయనే. అదే మీరు నన్ను నమ్మారు కదా, గాలికి తిరక్కండి, యేసు ప్రభువు నమ్మం, యేసు ప్రభువే మా దేవుడు అని ఒక మెడలో ఒక బోర్డు తగిలించుకొని మీ బ్రతుకులే మీరు బ్రతకడం కాదు. చాలా భక్తిగా నిష్ఠగా ఒక ప్రత్యేకమైనటువంటి మార్గంలో మీరు నడవాలి, ఇది నా ఆజ్ఞ అని దేవుడు బైబిల్ గ్రంథంలో మనకు ఆజ్ఞనిచ్చాడు. దేవుడు నమ్మి నీ పనులు చేసుకోవడం కాదు, నా మార్గంలో నడవాలి. లేకపోతే నువ్వు నమ్మిన వేస్తే మంచి ఆహార పదార్థాలు వండుకొని తినకుండా నేలపాలు చేసినట్లు మీరు అలా చేయకండి. దేవుణ్ణి తెలుసుకున్నారు ధన్యులు, సృష్టికర్తను నన్ను తెలుసుకోవడం మీ ధన్యత, మీ గొప్ప భాగ్యం, మంచిదే. కానీ మీరు భక్తిని చేయాలి. అందుకనే పౌలు అనేసాడు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో అన్నాడు. మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:7 అంటే భక్తిని చేయమని చెప్పాడు ఆయన. గనక 2000 సంవత్సరాల నుండి క్రైస్తవ సంఘం భక్తి చేస్తుంది. బాగా వినాలి, బాగా వినాలి. భక్తిని చేయమన్నవాడు ఆయన. సార్వత్రిక సంఘము 2000 ఏండ్ల కాలము నుండి, 2000 ఏండ్ల సంవత్సరాల నుండి కూడా క్రైస్తవులు, విశ్వాసులు, దేవుని బిడ్డలు, సేవకులు అందరూ కూడా భక్తిని చేస్తున్నారు. భక్తి అంటే ఏంటి చెప్పండి? ప్రార్థన భక్తి, విశ్వాసం భక్తి, దేవుని పేరట చేసే సకల కార్యములు భక్తి. ఈ 2000 ఏండ్ల సంవత్సరాల నుండి క్రైస్తవులు భక్తిని చేస్తున్నారు. అయితే భక్తిని చేయమన్న ఆయనే భక్తి ఎలా ఉండాలో మనం చదువుకున్న మూల వాక్యంలో చెప్పాడు. భక్తిని చేయమన్నాను కానీ నీ బుర్రకు దోచిన భక్తి కాదు. భక్తి అనేది ఎలా ఉండాలి అంటే నిష్కలంకమైన భక్తి ఉండాలి, కలంకము లేని భక్తి. భక్తిని చేయమన్నాను కదా అని భక్తిని చేస్తున్నామని అదే దృష్టితో ఉండొద్దు. నా భక్తి కళంకముగా ఉన్నదా, కళంకము లేనిదిగా ఉన్నదా అని ఒక దృష్టి నీకు ఉండాలి. విశ్వాసులు భక్తి చేయాలనేది మొదటి స్టెప్. చేసేటువంటి భక్తి కళంకము లేనిదిగా ఉండాలి. భక్తి ఎలా కళంకము అంటే ఇక్కడ చెప్పాడు, మరి ఇహలోకపు మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకునుటే అన్నాడు. అంతకుముందు చెప్పాడు, మరి దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు అంటే సామాజికంగా మనుషుల మీద దేవుడు లోకమును ఎంతో ప్రేమించు. అంటే దేవుడు లోకాన్ని ఎలా ప్రేమిస్తున్నాడు, మనం కూడా అలా ప్రేమించాలనేది ఒకటి.
తర్వాత విషయం ఏంటంటే ఇహలోకపు మాలిన్యము అంటకుండా నువ్వు తప్పించుకోవాలి. ఎంతసేపు నువ్వు దేవుని నమ్మను, ఆ టైం అయితే భక్తి చేస్తున్నాను అనుకోవద్దు. బాగా వినాలి ఈ మాట, ముగించేస్తారు. రేపు అడుగుతాను ఈ మాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చెప్పండి, ఆ టైం భక్తి టైం రాగానే భక్తి చేస్తాను, మిగిలిన సమయం నా పని నేను చేసుకుంటానంటే ఇహలోక మాలిన్యం నీకు అంటుకుంటే, ఇహలోక మాలిన్యము అంటబడి నువ్వు భక్తి చేస్తే అది దేవుని దృష్టికి అంగీకారము కాదు. ఇహలోకపు మాలిన్యం అంటకూడదు, నువ్వు భక్తి చేయాలి. అంటే భక్తిని చేసినప్పుడే నువ్వు దేవునికి దగ్గరగా ఉండడం కాదు. నీవు భక్తుడివి భక్తురాలివి కావాలి అంటే అసలు ఇహలోకపు మాలిన్యం అంటుకోవడానికి అవకాశం లేకుండా నీ జీవితాన్ని నిన్ను నువ్వు కాపాడుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి, ప్రత్యేకించుకోవాలి. అన్యులు ఏం చేస్తారంటే ఆ టైం అయితే వాళ్ళ దేవత దగ్గర పోయి ఒక పూజ, ఒక నమస్కారం, అలా ఆ టైం అయినప్పుడు ఆదివారం గుడికి వెళ్తే మిగిలిన సమయం నా ఇష్టం అంటే నీకు లోక మాలిన్యం అంటుకుంటుంది. నీ భక్తి దేవునికి అర్పణ. బాగా వినాలి ఈ మాట, నీ భక్తి దేవునికి అర్పణ. అయితే మాలిన్యం అంటించుకొని అర్పణ ఇవ్వద్దు. మాలిన్యం అంటనే భక్తి అనే అర్పణ మనం ఇవ్వగలగాలి అంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళకముందు, భక్తి సాధన నువ్వు మొదలెట్టక ముందు మిగిలిన జీవితం కూడా నీకు చాలా ప్రాధాన్యమే. ఇలాగూ ఇప్పుడు కాన్ఫరెన్స్ ప్రేయర్ అనుకుంటున్నారు, ఇది ఒక భక్తి సాధన. మీరు వ్యక్తిగత ప్రార్థన ఒక భక్తి సాధన, సంఘారాధన ఒక భక్తి సాధన. ఇలాగ పర్టికులర్ ఒక టైంలో మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం, అక్కడ దేవునితో గడుపుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం వింటున్నాం. అయితే మిగిలిన సమయము ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న. ఆ మిగిలిన సమయంలో నువ్వు ఇహలోకపు మాలిన్యం అంటించుకుంటే తర్వాత నువ్వు చేసే భక్తికి విలువలే, దేవుని దృష్టికి అది విలువైంది కాదు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా అని 2 లక్షణాలు చెప్పాడు. గనక ప్రియ దేవుని బిడ్డలారా, భక్తి ఒక్కటి చేయడం కాదు, భక్తి కళంకము లేనిదిగా ఉండడానికి నిన్ను నీవు మొత్తం టోటల్ గా దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. భక్తి మొదలుపెట్టక ముందు నీ ఇష్టం, నీ జీవితం అంటే కుదరదు. అలా చేస్తే నీ భక్తి కళంకమైంది. ఇహలోకపు మాలిన్యం అంటకుండా లోకానికి, ప్రియదేవుని బిడలారా, మన మనస్సు దూరం కావాలి. మన మనస్సు లోకానికి దూరం అయినప్పుడే ఇహలోకపు మాలిన్యం మనకు అంటుకోదు. తద్వారా మనం చేసే భక్తి సాధన దేవుని ఎదుట ఇంపుగా, ఆయనకు ఇష్టకరంగా ఉంటుంది. అందరూ చేసే భక్తి సాధన దేవునికి నచ్చడం లేదు. ఇహలోకపు మాలిన్యం అంటని భక్తిని దేవునికి నేను చేయాలి అనే స్థిర తీర్మానం తెచ్చుకుంటేనే మనకు విలువ, మన భక్తి విలువ, న్యాయపీఠం ముందు మనకు బహుమానం ఉంటుంది. గనక భక్తి సాధకులందరూ కూడా ఇహలోకపు మాలిన్యం అంటుకోకుండా మనం జాగ్రత్త పడడం మన బాధ్యత. ఆ దిశగా మనం దేవుడి వాక్యాన్ని మన వినికి ఆశీర్వదించుగాక. రండి ప్రార్థన చేద్దాం. స్తోత్రం మా ప్రభు, దయ హృదయుడా నీకు వందనం. ఇహలోకపు మాలిన్యం అంటని భక్తి సాధన నీ మహిమ కొరకు మేము చేయడం, నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని ప్రత్యేకపరచండి. అట్టి మనస్సును మాకు దయచేయండి. ఈ కార్యక్రమంలోనికి నీ వాక్యమును ప్రేమించి కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించమని, ఇన్న వాక్యం మాలో నూరంతలుగా ఫలింపజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసునాథుని కృప,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య మనోహర సహవాసం ఇప్పుడు వచ్చిన మనకు భూలోకమందున్న భక్త కోటి సదా తోడయుండు కాక. యేసు రక్తమే ఇచ్చే ప్రవేశ రక్తం ఇచ్చే ప్రవేశనామ సంపూర్ణ చేయి కలుగు. ఆమేన్. అందరికి వందనాలు.